మీకు కాల్ రాగానే మీరు ఫస్ట్ ఇంట్లో ఎవరికి షేర్ చేసుకున్నారు? డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు? నేను ఇంట్లో ఏవైనా ఫస్ట్ మా హస్బెండ్కే చెప్తానండి. ఎవరు లేరు కూడా చెప్పడానికి. సో ఐ షేర్ విత్ హిమ్ ఓన్లీ. సో ఆయన చెప్పినప్పుడు కూడా అన్నీ ఇదివరకు వచ్చిన కాల్స్ లాగే ఏదో ఇది కూడా అయి ఉంటుందని అనుకున్నాము. అనుకున్నాక కానీ ఇదేంటంటే స్పెషల్గా అనిపించింది. అండ్ ఒక కాల్ కాకుండా ఇది ఏదో అంటే ఒక లైన్లో ఏదో చెప్పారు. సో ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇదేదో బాగుంది. అంటే ఆల్సో నితిన్ గారు, అలాగే డైరెక్టర్ గారు, అలాగే ప్రొడక్షన్ అంటే బ్యానర్, ఇవన్నీ కూడా ప్లస్గా కనిపిస్తున్నాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఒక లైన్ ఇట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే డీటెయిల్డ్గా తెలియదు, బట్ ఈవెన్ దెన్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. సో ఇదేదో బాగుంది, ఇదేదో చేసేలాగానే ఉంది అన్నట్టుగా మా హస్బెండ్ చెప్పాను. కానీ ఆయన ఫస్టే చెప్పారు 80 days ఉండాలి, మీరు ఇక్కడే ఉండాలి, అయిపోయే వరకు 6 నెలలు ఇక్కడే ఉండాలి, ఉండగలరా అని. ఇంకా కమిట్మెంట్ ఇచ్చాక మనం చేస్తాం కదా. సో ఇట్స్ ఫారెస్ట్లో అవుతూ ఉంటుంది 80 days, చాలా హార్డ్ వర్క్ అని చెప్తూ ఉన్నారు. ఓకే ఓకే అంటూ ఉన్నాం. సో అలా ఫస్ట్ చెప్పంగానే నీకు ఒకవేళ నచ్చిందనుకో, ఫుల్గా నచ్చిందనుకో అప్పుడు చేయి అని చెప్పడం జరిగింది. సో ఈ లోపల ఆయన ఫోటో సెషన్ అని చేశారు. ఫోటో సెషన్ చేసినప్పుడు కూడా ఉన్న ఫొటోస్ ఇవ్వమంటే నా దగ్గర లేవు. అంటే ఉన్నాయి, అంటే అంటే ఈ క్యారెక్టర్కి దగ్గరగా లేవు. సో ఆయన అన్నారు నాకు ఫోటో సెషన్ చేయండి మీరు. ఫోటో సెషన్ అంటే నేను వర్కింగ్, మా ఆయన కూడా డాక్టర్, సో ఎక్కడ చేయగలం సడన్గా. సో ఆయన ఏమన్నారంటే ఓకే నువ్వు ఇంటికి వచ్చేయి, అదే ఆఫీస్కి వచ్చేయి, నువ్వు లీవ్ పెట్టుకో, కమ్ టు ద హాస్పిటల్, నేను పేషెంట్స్ చూసే మధ్యలో అప్పుడు గ్యాప్ ఉంటుంది కదా, పేషెంట్కి ఇంకో పేషెంట్ అయ్యాక ఇంకో పేషెంట్ రెడీ చేసి రూమ్లో కూర్చోబెట్టడానికి టైం పడుతుంది. సో ఈ లోపల నేను చేస్తాను, నీకు ఫోటోలు తీస్తాను అని. మీ హస్బెండే పర్సనల్ ఫోటోగ్రఫర్? అంతే. అంటే అది కూడా నేను ఆయన వర్క్ టైంలో వెళ్ళి చేయాల్సి వచ్చింది. సో అలా చేసి ఆయనేమో ఫొటోస్ అని పంపించి, ఆయన కూడా 2 nights మేల్కొని ఉన్నారు. డైరెక్టర్ గారు కూడా హోల్ నైట్స్ 2 nights మేల్కొని ఉన్నారు. అక్కడ డే టైము. సో మేము కూడా మా వర్క్లో టైంలో చేస్తూ ఉన్నాం. సో అంటే అప్పుడే నాకు అర్థమైపోయింది దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి, అంటే డైరెక్టర్ గారు ఇస్ నాట్ లైక్ ఎవ్రీబడి, ఆయన కొంచెం స్పెషల్ అండ్ హీ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సమ్ థింగ్స్ అని నాకు అప్పుడే అర్థమైపోయింది. సో అందుకని వి జస్ట్ సరెండర్డ్ అంతే, ఎవ్రీబడి.